ఎవ్రీవన్, మనకి హెల్త్ వైజ్ ఆకుకూరలు చాలా మంచివి. అందులో ఒకటైన పొనగంటి కూర ఫ్రై చూసేద్దాం. మనకి ఇంట్లోనే ఇలా పెట్టుకున్నాం అనమాట. గ్రోతింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. పొనగంటి కూర ఇలా పొడుగా ఆకు ఉంటుంది. వీటిని కట్ చేసుకుంటే మళ్ళీ వేర్లు ఉంటాయి కాబట్టి మళ్ళీ గ్రోతింగ్ వస్తుంది. తర్వాత పొనగంటి కూర ఫ్రై కోసం ముందుగా వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కళాయి తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొన్ని ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటే ఆకుకూర ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత 1 అవర్ నానబెట్టిన పెసరపప్పును వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులో కొన్ని ఎల్లిపాయలు, పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని పొనగంటి కూరని వేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులో సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ధనియాల పౌడర్ వేసుకొని 5 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే పొనగంటి కూర ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ.